డ్యూడ్ ట్రైలర్ చూడంగానే నాకైతే ఒకటే సినిమా గుర్తొచ్చింది. ఆబ్వియస్లీ మీకు కూడా అదే సినిమా గుర్తొస్తుంది. మన రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమా గుర్తొస్తుంది. సేమ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్, సేమ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, సేమ్ హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ ఉండటం. దీంట్లో వేరే హీరోయిన్స్ ఉన్నారు అనుకోండి, నేహా శెట్టి అండ్ మమితా బిజు. సో ప్రదీప్ రంగనాథం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ గానీ, ధనుష్ కి తమ్ముడు లెక్క ఉంటాడు. అది ఇది చాలా మందికి తెలుసు, ఆయన చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం ఒకటే ఉంది. రఘువరన్ బీటెక్ లో ఏదైతే వాయిస్ ఓవర్ యూజ్ చేసిండ్రో ధనుష్ గారిది, సేమ్ అదే వాయిస్, సేమ్ అదే డబ్బింగ్ ఇక్కడ కూడా చేసిండ్రు. నాకైతే అట్లా ఉండడం కరెక్ట్ అనిపిస్తలేదు. ఆయననే డబ్బింగ్ చెప్పుంటే మాత్రం బాగుంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు నేను ఎందుకో ధనుష్ గారినే చూస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. సో నాకే ఇట్లా అనిపిస్తుంది అంటే, నార్మల్ ఆడియన్స్ కి అయితే కంపల్సరీ అదే ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, సాయి అభయాంక మ్యూజిక్. సో ఆయనది వచ్చిన ఆ బెంజ్ టీజర్ ట్రైలర్ ప్రోమో ఏదైతే ఉందో, దాంట్లో మ్యూజిక్ మాత్రం నాకు ఫేవరెట్. రీసెంట్ టైమ్స్ లో చాలా అంటే చాలా నచ్చిన బీజిఎం అంటే అదే నాకు. ఆబ్వియస్లీ ట్రైలర్ లో లాస్ట్ ఒక సాంగ్ పడుతుంది, ఆ సాంగ్ మాత్రం ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయింది. ట్రైలర్ అయితే నాకు ఎగ్జాక్ట్లీ డ్రాగన్ 2 మూవీ ట్రైలర్ చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టండి. ఆయనకు మాత్రం ఇది కరెక్ట్ సెట్ అయిపోతుంది. లైక్ లవర్ వదిలేయడం, తర్వాత వేరే మ్యాన్ చూసుకోవడం, మళ్ళీ లవర్ కలవడం, ఇట్లాంటి కాన్సెప్ట్. సో ఓవర్ ద టైమ్ సేమ్ అదే కాన్సెప్ట్ పెట్టుకొని తీయడం అయితే కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఆయనది 2025 లో మొత్తం 3 మూవీస్ వస్తున్నాయి. ఫస్ట్ ఇస్ డ్రాగన్ మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు డ్యూడ్, తర్వాత లిక్ వస్తుంది. లిక్ టీజర్ నాకు ఎక్కువ నచ్చింది దీనికన్నా. సో సినిమా మాత్రం October 17th కి రిలీజ్ అవుతుంది. సో చూద్దాం, సినిమా చూసిన తర్వాత రివ్యూ వచ్చేస్తుంది. ఇంత ముందు నవ్వించినట్టే మళ్ళీ దీంట్లో కూడా నవ్వించి, అండ్ కాన్సెప్ట్ సేమ్ పెట్టకుండా కొంచెం డిఫరెంట్, కొంచెం చేంజ్ చేసిన చాలు నాకు, అంతకుమించి ఏం వద్దు. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.